హాయ్ ఎవ్రీవన్. అనుకోని పెళ్ళి పార్ట్ 51. గమనిక: ఈ పాత్రలు నటులకు సంబంధించినవి కావు. ఇది కేవలం కల్పిత ప్రయోజనం కోసం మాత్రమే. ఏదైనా తప్పులు ఉంటే క్షమించండి. మాన్వి ముఖం పైకెత్తి రేయాంష్ని చూస్తుంది. మాన్వి బుగ్గలు ఎర్రగా కళ్ళు వాచి ఏడ్చి ఉంటాయి. ఆపై మాన్వి అతనికి అన్నీ చెప్తుంది. ఆ మనిషి తనతో చేసిన ప్రతి అసహ్యకరమైన మాటలు. రేయాంష్ రక్తం మళ్ళీ మరుగుతోంది. కానీ ప్రస్తుతానికి రేయాంష్ మాన్విపై దృష్టి పెడుతున్నాడు. అతని ప్రతీకారం ఇంకా వేచి ఉండగలదు. ప్రస్తుతం అతని జాన్కి రేయాంష్ అవసరం. మాన్వి ఇంకా రేయాంష్ ఒడిలో కూర్చుని అతన్ని గట్టిగా కౌగిలించుకొని ఉంటుంది. మాన్వి ఏడుపు ఇప్పుడు తగ్గుతుంది మరియు నెమ్మదిగా శాంతించుకుంటోంది. క్రిష్ యొక్క అసహ్యకరమైన మాటలను మరియు ఇంతకు ముందు ఏ పురుషుడు మాన్విను అలా తాకలేదని వాస్తవం కారణంగా మాన్వి చాలా ఏడ్చింది. అతని స్పర్శ మాన్వికు అసురక్షితంగా, అసౌకర్యంగా అనిపించింది. రేయాంష్ మాన్విని చూస్తూ, జాన్, నేను నీకు మాట ఇస్తున్నాను. అతనికి ఎవరయో ఊహించని దారుణమైన శిక్షను విధిస్తాను అని తనలో తాను అనుకుంటాడు రేయాంష్. బేబీ, మనం ఇంటికి వచ్చేసాం అని రేయాంష్ మెల్లగా అంటాడు. మాన్వి అతని వైపు చూస్తుంది. అతని ఒడిలోంచి దిగడానికి ప్రయత్నిస్తుంది. కానీ రేయాంష్ మాన్వి నడుమును గట్టిగా పట్టుకుంటాడు. నిన్ను ఇలా లోపలికి తీసుకెళ్లాలా? ఆ భయంకరమైన జ్ఞాపకాల నుండి మాన్విను మరల్చడానికి ప్రయత్నిస్తూ రేయాంష్ ఆట పట్టిస్తున్నాడు. ఇది పనిచేసింది. మాన్వి కిందికి చూస్తుంది మరియు మాన్వి పెదవులపై ఒక చిన్న చిరునవ్వు ఏర్పడడం ప్రారంభమవుతుంది. మాన్వి కారు దిగుతుంది మరియు రేయాంష్ మాన్వి వెనకే అనుసరిస్తూ నడుస్తాడు. వారు లోపలికి వెళ్ళేసరికి అందరూ అప్పటికే అక్కడ వారి కోసం వేచి ఉన్నారు. నా కోడలా, నువ్వు బాగున్నావా అని రేయాంష్ తల్లి ఆందోళనతో స్వరం సున్నితంగా చేసి అడుగుతుంది. మాన్వి మందమైన చిరునవ్వుతో తల ఊపుతుంది. ఈ అంశాన్ని ఇక్కడితో ముగించేద్దాం అని రేయాంష్ తండ్రి గట్టిగా అంటారు. మాన్వి ఆ బాధను మళ్ళీ మళ్ళీ మాట్లాడటం అతనికి ఇష్టం లేదు. అది గుర్తు చేసుకుని మాన్వి ఇంకా బాధపడుతుందని. నువ్వు వెళ్ళి నీ గదిలో విశ్రాంతి తీసుకో. నీకు తినడానికి ఏదైనా పంపుతాను అని చాచి దయగా చెప్తుంది. మాన్వి మళ్ళీ తల ఊపి రేయాంష్తో పాటు వారి గది వైపు నడిచి వెళ్తుంది. లోపలికి వెళ్ళిన తర్వాత మాన్వి సౌకర్యవంతమైన బట్టలు మార్చుకొని మంచం మీద పడుకుంటుంది. ముందు ఏదైనా తిను నా ప్రేమ అని రేయాంష్ మాన్విను సున్నితంగా కోరుకుంటాడు. నేను బాగానే ఉన్నాను. నా గురించి చింతించకండి రేయాంష్ అని మాన్వి మెల్లగా సమాధానమిస్తుంది. మాన్వి ముఖంలో చిన్న చిరునవ్వు కనిపిస్తుంది. నేను నీకు తోడుగా ఉండాలా అని రేయాంష్ మంచం వైపు సైగ చేస్తూ అడుగుతాడు. మాన్వి ఒక్క మాట కూడా మాట్లాడకుండా తన చేతులను వెడల్పుగా చాచి అతనిని కౌగిలింతలోకి ఆహ్వానిస్తోంది. రేయాంష్ మాన్వి పక్కన పడుకున్నాడు మరియు మాన్వి అతని ఛాతీపై తల ఆనించింది. పడుకో బేబీ, నేను ఇక్కడే ఉన్నాను అని రేయాంష్ మాన్వి జుట్టును సున్నితంగా నిమురుతూ అంటాడు. మాన్వి అతని చేతుల్లో విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు మాన్వి చిరునవ్వును రేయాంష్ అనుభవిస్తున్నాడు. కొంచెం సమయానికి మాన్వి నిద్రలోకి జారుకునే వరకు రేయాంష్ మాన్వి తలను తట్టుతూనే ఉన్నాడు. కొంతసేపటి తర్వాత మాన్వి నిద్రపోతుందని అతనికి ఖచ్చితంగా తెలిసిన తర్వాత రేయాంష్ మాన్వి శరీరాన్ని తన శరీరం నుండి కొంచెం దూరంగా తీసి మాన్విని దుప్పటితో కప్పుతాడు. నిన్ను ఇలా వదిలేసి వెళ్తున్నందుకు క్షమించు జాన్ అని రేయాంష్ తనలో తాను అనుకుంటాడు. నిశ్శబ్దంగా గది నుండి బయటకు అడుగుపెట్టి వెళ్లే ముందు చివరిసారిగా మాన్వి వైపు చూస్తాడు. రేయాంష్ నిర్వహించాల్సిన ముఖ్యమైన విషయం ఉంది. బేస్మెంట్ వద్ద రేయాంష్ తన కారు దిగి నేరుగా బేస్మెంట్లోకి నడిచాడు. క్రిష్ బాధాకరమైన అరుపులు గాలిని నింపుతాయి.
మరియు అతనికి ఎక్కువ సమయం మిగిలి లేదని రేయాన్ష్కి తెలుసు. రేయాన్ష్ మనుషులు క్రిష్ని తగినంతగా హింసించారు. రేయాన్ష్ మరణద్వారం తడుతున్నాడు. రేయాన్ష్ గదిలోకి ప్రవేశించగానే రాహుల్ ఆ దుర్మార్గుడిని మెటల్ రాడ్తో కొడుతున్నాడు. నేలపై ఉన్న ఆ దయనీయమైన వ్యక్తిని చూసి రేయాన్ష్ నవ్వుకుంటాడు. తన కుర్చీ వైపు నడిచి రేయాన్ష్ కూర్చుంటాడు. రాహుల్ వెంటనే ఆగి అతని పక్కన నిలబడతాడు. సర్, లలిత్ మల్హోత్రా మీతో మాట్లాడాలనుకుంటున్నారు అని రాహుల్ అతనికి ఫోన్ అందిస్తూ అంటాడు. రేయాన్ష్ దానిని తీసుకుని చెవికి పెట్టుకుంటాడు. నిరాశగా ఏడుస్తున్న తండ్రి శబ్దం అతన్ని పలకరిస్తుంది. దయచేసి నా కొడుకుని వదిలేయండి సార్, నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను అని క్రిష్ తండ్రి వణుకుతున్న గొంతుతో వేడుకుంటాడు ఫోన్లో. నువ్వు నీ కొడుకుకి కొంచెం మర్యాద నేర్పించి ఉండాల్సింది మిస్టర్ మల్హోత్రా అని రేయాన్ష్ ప్రశాంతంగా సమాధానం ఇచ్చాడు. రేయాన్ష్ ఇంత ప్రశాంతంగా ఉన్నప్పుడు ఎంత ప్రమాదకరమో అతని దగ్గరగా ఉన్నవారికి మాత్రమే తెలుసు. క్రిష్ రేయాన్ష్ యదువంశీ భార్యను చూడడానికి ధైర్యం చేశాడు. సర్, క్రిష్ ఈ తప్పును మళ్ళీ ఎప్పటికీ పునరావృతం చేయడు. దయచేసి అతన్ని వదిలేయమని నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను అని క్రిష్ తండ్రి ఏడుస్తాడు. రేయాన్ష్ ఆ అబ్బాయి వైపు చూశాడు. కళ్ళు తెరిచి ఉండలేకపోతున్నాడు మరియు ఇంకేమీ మాట్లాడకుండా కాల్ కట్ చేస్తాడు రేయాన్ష్. క్రిష్ మానవ అక్రమ రవాణాల్లో పాల్గొన్నాడని మరియు మాదక ద్రవ్యాలు వ్యాపారి అని రేయాన్ష్కి ఇప్పటికే తెలిసింది. క్రిష్ ఈ భూమిపై ఒక భారం మాత్రమే అని అనుకుంటాడు. రేయాన్ష్ లేచి నిలబడి తన దగ్గరకు వెళ్తాడు. గార్డ్ అతని ముఖం మీద చల్లటి నీరు చల్లుతారు మరియు క్రిష్ ఒక కుదుపుతో మేల్కొన్నాడు. క్షమించండి సార్, దయచేసి నన్ను క్షమించండి, నన్ను క్షమించండి అని క్రిష్ తడబడుతున్నాడు. మాటలు రాలేకపోతున్నాయి. అతని దయనీయ స్థితి రేయాన్ష్ కోపాన్ని మరింత పెంచుతోంది. మాన్వి కన్నీళ్లు రేయాన్ష్ మనసులో మెరుస్తూ ఉన్నాయి. రేయాన్ష్ గ్రహించకముందే అతని పిడికిళ్ళు ఆ దుర్మార్గుని మీద పడి ఉంటాయి. మళ్ళీ మళ్ళీ మళ్ళీ. రేయాన్ష్ ఫోన్ మోగినప్పుడు ఆ వ్యక్తి బతికే ఉన్నాడు. చిరాకుగా రేయాన్ష్ దానిని తీస్తాడు. కానీ కాలర్ ఐడి చూడగానే రేయాన్ష్ చికాకు పూర్తిగా పోతుంది. కాల్ చేసింది అతని జాన్ కాబట్టి. హాయ్ జాన్ అని రేయాన్ష్ జవాబిచ్చాడు. అతని గొంతు వేడిగా మారింది. ఎక్కడున్నావు? త్వరగా రా, అందరూ నీ కోసం విందు కోసం ఎదురు చూస్తున్నారు అని మాన్వి అరుస్తుంది. అది రేయాన్ష్ను నవ్విస్తుంది. తన భార్యగా మాన్వి తన హక్కులను నొక్కి చెప్పడం రేయాన్ష్ను సజీవంగా అనిపిస్తుంది. క్షమించు జాన్, నేను వస్తున్నాను అని రేయాన్ష్ మెల్లగా చెప్పి కాల్ ముగిస్తాడు. రెండవ ఆలోచన లేకుండా రేయాన్ష్ తన తుపాకీ తీసి ఒక్క షాట్తో అది ముగిస్తాడు. సంతృప్తికరమైన చిరునవ్వుతో గది నుండి బయలుదేరుతాడు రేయాన్ష్. అతని గార్డుల ఆశ్చర్యకరమైన ముఖాలు రేయాన్ష్ గమనించాడు, కానీ అవి రేయాన్ష్ పట్టించుకోలేదు. రేయాన్ష్ క్లీన్ షర్ట్ మార్చుకొని తన కారులో కూర్చుని ఇంటికి వెళ్తున్నాడు. అతని జాన్ అతని కోసం వేచి ఉంది. మరో పక్కన మాన్వి ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది. నేను బాగున్నాను కియా అని కియాను శాంతింపజేయడానికి ప్రయత్నిస్తోంది మాన్వి. కియా గత కొన్ని నిమిషాలుగా నిరంతరం క్షమాపణలు చెబుతూ సేవ్ చేయనందుకు తనను తాను నిందించుకుంటోంది. రియా ఇప్పటికే తన బాయ్ఫ్రెండ్కి ఫోన్ చేసి ఆ పరిస్థితిని తనే నిర్వహించాలని చెప్పానని వివరించింది. అందుకే మాన్వి కియా పక్కనే ఉంది, ఏ సహాయం చేయకుండా. కొంత సమయానికి నువ్వు బేబీవా అని కియా మృదువైన స్వరంతో అడగడం మాన్విని ముద్దుగా నవ్విస్తుంది. అవును, నేను బేబీనే, నాకు ఖచ్చితంగా తెలుసు అని మాన్వి ధైర్యాన్నిస్తూ సమాధానమిస్తుంది. చివరికి కియా మాన్విని విశ్రాంతి తీసుకోమని చెప్పి కాల్ కట్ చేస్తుంది.
మాన్వి ఫోన్ పక్కన పెట్టి తల తిప్పి విందు కోసం మెట్ల మీదకి వెళ్ళాలని చూస్తుంది. కానీ షాక్తో ఫ్రీజ్ అవుతుంది. రేయాన్ష్ అక్కడే ఉంటాడు. మాన్వీను కొన్ని అంగుళాల దూరంలో నిలబడి ఆ తీవ్రమైన ప్రమాదకరమైన కళ్ళతో మాన్వీని చూస్తున్నాడు రేయాన్ష్. మాన్వి తడబడుతూ ఒక చిన్న అడుగు వెనక్కి వేస్తూ ఏమిటి, ఏమైంది అని అడుగుతుంది. రేయాన్ష్ మరింత దగ్గరగా అడుగులు వేస్తాడు. ఎవరిని పిలుస్తున్నావు బేబీ అని రేయాన్ష్ గంభీరమైన మండే స్వరంతో అడుగుతున్నాడు. రేయాన్ష్ ఇప్పుడు చాలా హాట్గా కనిపిస్తున్నాడని మాన్వి మనసులో అనుకుంటుంది. నీకు సంబంధం లేదు అని మాన్వి ఆట పట్టిస్తూ సమాధానమిస్తుంది. అతన్ని రెచ్చగొడుతున్నానని తెలిసినా కూడా. కానీ మాన్వి ధైర్యంగా సింహం నోట్లో చేయి పెట్టే అమ్మాయి. నీకు సంబంధించిన ప్రతిదీ నా విషయం, నా భార్య అని రేయాన్ష్ తక్కువ పొసెసివ్ స్వరంతో చెబుతూ మరింత దగ్గరికి అడుగులు వేస్తాడు. మాన్వి వీపు గోడని తాకుతుంది. ఇప్పుడు చెప్పు, ఆ బేబీ ఎవరు అని అడుగుతాడు రేయాన్ష్. మాన్వి వెనక్కి తగ్గేదే కాదు. మాన్వి నవ్వుతూ నా మగ స్నేహితుల్లో ఒకడు అని చెప్తుంది. ఆ మాట పూర్తి చేసేలోపే రేయాన్ష్ చేయి మాన్వి గొంతు చుట్టూ చుట్టుకుంటుంది. సున్నితంగా కాదు, కానీ కఠినంగా కూడా కాదు. అతని మరో చేయి మాన్వి నడుమును పట్టుకుని దగ్గరగా లాగుతుంది. మాన్వి అతనితో చూపును విడవదు. నేను అతన్ని చంపేస్తాను అని రేయాన్ష్ చీకటిగా అసూయతో అంటాడు. మరియు అతని శరీరం ముందు నేను నిన్ను ప్రేమిస్తాను నా భార్య, ఎందుకంటే నువ్వు నా దానివి అని అంటాడు రేయాన్ష్. ఆ మాటలు ముగిసిన వెంటనే అతని పెదవులు మాన్వి వాటిపై పడతాయి. రేయాన్ష్ ముద్దు పెడుతూ తన భావోద్వేగాలన్నిటినీ అందులోకి కుమ్మరిస్తాడు. అకస్మాత్తుగా రేయాన్ష్ ముద్దును విరమించి ఊపిరి తీసుకుంటూ కొంచెం వెనక్కి తగ్గుతాడు. ఆగు బేబీ, నేను నియంత్రణ కోల్పోయే ముందు అని రేయాన్ష్ కళ్ళను మూసుకొని శాంతించడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. రేయాన్ష్ హద్దులను గౌరవిస్తున్న తీరును చూసి మాన్వి నవ్వుతోంది. నేను కియాతో మాట్లాడుతున్నాను అని మాన్వి చిన్న చిరునవ్వుతో ఒప్పుకుంటుంది. రేయాన్ష్ మాన్వి వైపు చూస్తాడు. భయపెట్టేటట్లు కానీ ఎంతో ముద్దుగా చూస్తాడు. నువ్వు అల్లరి చేస్తున్నావు బేబీ అని తల ఊపుతూ అంటాడు. అతని ముద్దుల ముఖం చూసి మాన్వి నవ్వుకుంటాది. రేయాన్ష్, నేను మిమ్మల్ని ఒక విషయం అడగవచ్చా అని మాన్వి ఆసక్తిగా అడుగుతుంది. రేయాన్ష్ ప్రశాంతంగా తల ఊపుతాడు. నువ్వు, నాన్న, చాచు తుపాకీలు ఎందుకు తీసుకెళ్తున్నారు? మరియు ఈరోజు మీ అందరినీ చూసినప్పుడు ఇది ఇలా అనిపించింది, మీరు సాధారణ మనుషులు కారని. కానీ మాఫియాలో భాగమా అని మాన్వి సంకోచంగా ప్రశ్నిస్తుంది. రేయాన్ష్ ప్రతిచర్యను చూస్తూ. నెక్స్ట్ పార్ట్ కంటిన్యూస్. రేయాన్ష్ మరియు మాన్వి అనుకోని పెళ్లి జీవితాన్ని తెలుసుకోవడానికి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.